సో నేను లాస్ట్ వీడియోలో తలకి మెహందీ పెట్టుకున్నాను కదా, సో కాఫీ పౌడర్ కలిపి, అండ్ నాకు ఫోర్ హెడ్లో లైట్గా గ్రే హెయిర్ అంటే అక్కడ ఒకటి రెండు చూశాను. సో అండ్ దాంతోపాటు హెయిర్కి కండిషనింగ్ కూడా ఉంటుందని చెప్పేసి హన్నా పెట్టుకున్నా. అండ్ షాంపూ చేయకుండా జస్ట్ వామ్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. సో అది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఉంటారు అనుకుంటున్నాను నేను. ఒకటి ఫస్ట్ థింగ్ బద్ధకం, తర్వాత పెట్టుకుంటే జుట్టంతా ఎర్రగా అయిపోతుందేమో అని అనుకునే వాళ్ళు ఉన్నారు. సో మనకి జుట్టు మొత్తం ఎర్రగా అవ్వదు, జుట్టుకి మంచి కండిషనింగ్ వస్తుంది. అండ్ ఎక్కడైతే గ్రే హెయిర్ ఉంటుందో అది మాత్రం కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ లోకి వస్తుంది. హెన్న పెట్టుకున్న తర్వాత 3 to 4 hours ఉంచుకొని ఆ తర్వాత జస్ట్ వాష్ చేసుకొని ఆ నెక్స్ట్ డే షాంపూ చేసుకోవాలి. సో మీరు ట్రై చేయండి డెఫినెట్ గా. సో ఇప్పుడు ఈ వీడియోకి కంటిన్యూషన్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో మా ఆదిత్య బర్త్డే చేశాను కదా, సో అప్పుడు హోమ్ మేడ్ కేక్ చేశాను. సో ఆ కేక్ ఎలా చేశానో సింపుల్గా చూపిస్తాను. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. సో మోస్ట్లీ బయట కేక్స్ అయితే తెచ్చుకోవడం అవాయిడ్ చేయండి. సో నా రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు కేక్స్ అడుగుతారు. సో అప్పుడు మనం ఫ్రీక్వెంట్గా కేక్ మొత్తం తెకపోయినా అట్లీస్ట్ పేస్ట్రీస్ అనే తీసుకొస్తారు చాలా మంది బయట నుంచి. సో అది అవాయిడ్ చేయడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ ఎప్పుడెప్పుడో పెట్టడం, కేక్స్ వల్ల పాయిజన్ అయ్యి ప్రాణాల మీదకే వస్తుంది కాబట్టి ఎంత పర్టికులర్గా చెప్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే షుగర్ని కొంచెం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ నేను స్క్రీన్ మీద కొలతలు అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ 2 eggs తీసుకుని అందులో ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ని మాత్రమే బీట్ చేసుకున్నాను. బాగా ఫోమ్ టెక్స్చర్ వచ్చిన తర్వాత అప్పుడు 1 cup షుగర్ వేసాను. సో ఇక్కడ నేను కేక్ వచ్చేసి మైదాతోనే చేస్తాను, అంటే బయట గెస్ట్ని పిలుస్తున్నా కాబట్టి. సో మనం ఇంట్లో చేసుకున్నట్టు గోధుమ పిండితో చేస్తే వాళ్ళకి నచ్చద్దో లేదో, బాగుండదని చెప్పి ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట. ఇయర్లో ఒక్కసారి ఇట్లా, అంటే 2 birthdaysకి. ఇంకా తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మొత్తం నేను ఎక్కువ గోధుమ పిండి, ఓన్లీ గోధుమ పిండి అవి యూజ్ చేస్తే కేక్ చేసుకుంటాను ఇంట్లో. ఎగ్ బీట్ చేసుకున్నాక షుగర్ కూడా వేసి బీట్ చేసుకొని ఎల్లో కూడా వేసేసి ఫుల్గా బీట్ చేసుకొని ఇంకా నేను వెట్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేస్తాను. 1/2 cup ఆయిల్ అలాగే 1/2 cup మిల్క్ కూడా వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మైదా వేసుకోవాలి. 1 cup షుగర్ కి 1 cup మైదా వేసాను, దాంతోపాటు ఇంకొంచెం వేసాను అనమాట. ఒకవేళ మీరు దీన్ని ప్లెయిన్ వెనీలా కేక్ లా కాకుండా దీన్ని కూడా చాక్లెట్ స్పాంజ్ లా చేసుకోవాలంటే దీంతో పాటు అడిషనల్ గా ఇక్కడ ఈ స్టేజ్ లో కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే ఇది చాక్లెట్ కేక్ ఫ్లేవర్ కి వస్తుంది. మైదా వేయకముందే షుగర్ అంతా మెల్ట్ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. షుగర్ కనుక కరగకపోతే అది క్యారమెల్ అయ్యి కొంచెం అతుక్కుంటది కేక్. కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం ఒక పించ్ సాల్ట్ కూడా వేసి ఓవర్ మిక్స్ చేయకుండా ఒకటే డైరెక్షన్ లో మొత్తం బాగా మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు బేక్ చేసేసుకుంటున్నాను. ఆదిత్య నాకు స్పైడర్ మ్యాన్ కేక్ చేయమ్మా అని చెప్పాడు. అంటే జస్ట్ దాని పైన థీమ్ అనమాట, జస్ట్ మ్యాటర్ ఆఫ్ కలర్స్ అండ్ కొన్ని స్టిక్కర్స్ మాత్రం అంటిస్తే కొంచెం ఆ షేప్ వచ్చేస్తుంది. సో నేనైతే పక్కా ప్రొఫెషనల్ గా అయితే చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర నేను బేకరీ కాదు కాబట్టి నా దగ్గర అన్ని సామాన్లు ఉండవు అనమాట. జస్ట్ బేసిక్ కేక్ తయారు చేసుకునేవి మాత్రమే ఉంటాయి. కేక్ స్టవ్ మీద బేక్ చేస్తే గనక సిమ్ లో పెడితే చాలా సేపు పడుతుంది. ఆల్మోస్ట్ గంట పైన గంటంపావు అలా పడుతుంది అనమాట బేక్ అవ్వడానికి. సిమ్ కన్నా జస్ట్ 1 point కొంచెం ఎక్కువ పెడితే కనుక కరెక్ట్ గా 30 to 40 minutes మధ్యలో బేక్ అయిపోతుంది. నేను 2024 నుంచి ఇంట్లో కేక్స్ అయితే బేక్ చేయడం స్టార్ట్ చేశాను. ఓన్లీ మా ఇంట్లో అకేషన్స్ కి వాటికి, బయట తేకుండా నేనే చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 2025తో కరెక్ట్గా సక్సెస్ఫుల్గా 1 year కంప్లీట్ అయింది. బయట నేను ఇప్పుడు దాకా కేక్కి జస్ట్ 1 rupee కూడా ఖర్చు పెట్టలేదు, అంటే బయట కొనడానికి. ఓన్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో కేక్ బేక్ అయిపోయిన తర్వాత విప్పింగ్ క్రీమ్ 2 cups వేసాను. సో దాన్ని పాయింట్స్ మార్చుకుంటూ 7 to 8 minutes కనుక బీట్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా దాని క్వాంటిటీ పెరుగుతుంది, టెక్స్చర్ మారుతుంది, చాలా గట్టిగా స్టిఫ్గా అవ్వాలన్నమాట క్రీమ్. సో ఇప్పుడు మాకు ఇక్కడ టెంపరేచర్ చల్లగానే ఉంది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అండ్ తొందరగా మెల్ట్ కూడా అవ్వదు. సో అందుకని కేక్స్ చలికాలంలో బాగా చేసుకోవచ్చు క్రీమ్తో చేయాలి అంటే. సో ప్యారలల్గా దాంతోపాటు కొంచెం షుగర్ కూడా వాటర్లో వేసి కరగబెట్టుకుంటున్నాను షుగర్ సిరప్ కోసం. సో ఇప్పుడు కేక్ని నేను లెవెల్గా ఒక 4 pieces కట్ చేశాను అనమాట. సో నేను ఇంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే బౌల్తో కేక్ బేక్ చేశాను, అందుకని కింద మాత్రం కొంచెం చిన్నగా వచ్చింది పార్ట్. కేక్ ని కట్ చేయడానికి ప్యాలెట్ నైఫ్ అని ఇంకోటి ఉంటుంది పెద్దది, అది ఈజీగా అయిపోతుంది అనమాట. నార్మల్ చాక్ తో కట్ చేసేటప్పుడు కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది, అది చూసుకొని జాగ్రత్తగా చేయాలి. పీసెస్ ఎత్తు పల్లం వస్తే షేప్ మారిపోతుంది కేక్, సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఐసింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ గ్యాప్ లో, ఈ కేక్ కట్ చేసే గ్యాప్ లో ఒకవేళ కనుక క్రీమ్ ముందే చేసేసుకుంటే, క్రీమ్ ని ఒకవేళ గ్యాప్ ఉంటే కనుక పెద్దగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడం బెస్ట్ అనమాట. అప్పుడు ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది, మనం ఐసింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్
ఫ్లాట్గా ఉన్న లేయర్ని కింద పెట్టుకోవాలి, ఎందుకంటే కేక్ కింద బేస్ కరెక్ట్గా ఉండాలన్నమాట. వేసి దాన్ని ఫస్ట్ షుగర్ సిరప్తో బాగా నానపెట్టుకోవాలి. సో నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే షుగర్ సిరప్తో బాగా ఎంతసేపు సోక్ చేసుకుంటే అంత బాగుంటుంది కేక్. అంటే ఎక్కువ షుగర్ సిరప్ వేసుకోవాలి, దాన్ని కూల్ కేక్ అని కూడా అంటారు. ఒకవేళ షుగర్ సిరప్ లేకుండా నార్మల్ క్రీమ్ పెట్టేస్తే అది జస్ట్ నార్మల్ కేక్ అనమాట. ఇప్పుడు మనం చిన్నప్పుడు బయట బేకరీస్లో తినేవాళ్ళం కదా కూల్ కేక్, నార్మల్ కేక్ అని. సో కూల్ కేక్ అంటే ఏం లేదు, జస్ట్ షుగర్ సిరప్ ని ఆ లేయర్స్ పైన వేసుకుంటే అదే కూల్ కేక్. మన కేక్ హిట్ అవ్వడానికి ఫ్లాప్ అవ్వడానికి ఒక చిన్న చిన్న విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నైఫ్తో క్రీమ్ని లెవెల్ చేస్తున్నాం కదా, సో దాంతోనే మళ్ళీ ఆ క్రీమ్లో పెట్టకూడదు, ఆ క్రీమ్లోకి విడిగా ఒకటి పెట్టుకోవాలి. సో దాంట్లో స్పాచులా పెట్టాను కదా, స్పాచులాతో ఇలా క్రీమ్ వేసుకోవాలి. సో ఆ నైఫ్తో దాన్ని లెవెల్ చేసుకోవాలి. అలా దేనికది సపరేట్గా పెట్టుకోవాలి. అన్నీ కలిపేసి ఒక్కదానికి మిక్స్ చేస్తే ఎక్కడో చోట తడి తగులుతుంది అనమాట. ఆ తడి తగిలితే ఆటోమేటిక్గా క్రీమ్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇంత గట్టిగా ఇంత నీట్గా ఫినిషింగ్ రాదనమాట. అమ్మ చేసింది అనడం కంటే అచ్చం బయట నుంచి తెచ్చిన కేక్ లాగా వాళ్ళ కంటికి కనిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అదే మన చేతులతో చేస్తే ఇంకా హ్యాపీ అనమాట. సో ఇప్పుడు మనకి స్పైడర్ మ్యాన్ థీమ్ కోసం నేను 2 కలర్స్ మిక్స్ చేసుకుంటున్నాను. వైట్ క్రీమ్ చిన్న చిన్న బాల్స్లకు విడిగా తీసుకొని ఒక దాంట్లో బ్లూ కలర్, ఇంకొక దాంట్లో రెడ్ కలర్ వేసుకున్నా. సో ఇప్పుడు రెడ్ అంటే నా దగ్గర రాస్బెర్రీ రెడ్, ఇంకోటి నార్మల్ టమాటో రెడ్ ఉన్నాయి. అందులో ఏది వేలో నాకు అర్థం కాలే, అందుకే కొంచెం కొంచెం క్రీమ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి చెక్ చేసుకున్నాను. సో టమాటో రెడ్ అది అయితే కరెక్ట్గా సెట్ అవుతుందని అది వేసాను. బట్ వన్స్ క్రీమ్లో కలిపిన తర్వాత ఆ రెడ్ అనేది లైట్ అయిపోయింది అనమాట. లైట్ అయిపోయింది కదా అని మనం కలర్ వేసుకుంటా పోతే ఇంకా బయట కేక్స్కి మన కేక్కి తేడా ఉండదు. సో ఇలా అయితే వేసాను. బట్ తర్వాత ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట, దానివల్ల కేక్ లుక్ అంతా మారిపోయింది. ఐసింగ్ వేసుకున్న కేక్ని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది. అప్పుడు దాని మీద మనకు కావాల్సిన డిజైన్ వేసుకుంటే ఆల్రెడీ వైట్ క్రీమ్ ఉంది కదా, అది కదలకుండా సెట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే కేక్ లేయర్స్ వేసి అలా క్రీమ్ రాసిన తర్వాత ఇలా ఉన్నదాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 15 నిమిషాల తర్వాత అప్పుడు ఇట్లా మళ్ళీ దానిపైన మనం ఏది కావాలంటే అది అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను విడిగా బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేసుకున్నా కదా, ఆల్రెడీ నేను కలిపి ఫ్రిడ్జ్లో పెడితే మా వాళ్ళ క్రీమ్ చూసి ఒక స్పూన్ పట్టుకెళ్ళి కొంచెం కొంచెంగా తినేస్తా ఉన్నారు. ఇందులో పెట్టిన స్పూన్ అందులో పెట్టారు, అందుకే 2 కలర్స్ దగ్గరగా మిక్స్ అయిపోయినాయి. సో మళ్ళీ కొంచెం ఫ్రెష్గా వైట్ క్రీమ్ వేసి మళ్ళీ కొంచెం కలర్ వేసి మిక్స్ చేశాను. సో ఇప్పుడైతే కింద చుట్టూ కూడా బ్లూ కలర్ వచ్చేలాగా బ్లూ క్రీమ్ అంతా ఐసింగ్ చేసుకున్నాను స్లోగా. సో నేను అంత పర్ఫెక్షనిస్ట్ అయితే కాదు, జస్ట్ 1 ఇయర్ నుంచి చేస్తున్నా కాబట్టి ఈ మాదిరిగా వస్తుంది నాకు. బట్ ఇంకా మనం ప్రాక్టీస్ చేస్తా అంటే ఇదే ప్రొఫెషన్లో ఉంటే ఖచ్చితంగా పర్ఫెక్షనిస్ట్ అయిపోతాము. బట్ నేను ఇంట్లోకి అకేషనల్గా చేస్తాను కాబట్టి అంత బోదర్ అవను. బట్ ఆల్మోస్ట్ ఇట్లా ఒక షేప్ నీట్గా వచ్చేలాగా మాత్రం చేసుకుంటా. సో కింద అయితే బ్లూ కలర్ వేసుకున్నాను, పైన చూసారా రెడ్ వేసాను కానీ అది స్ట్రాబెరీ ఫ్లేవర్ కేక్ లాగా ఆ కలర్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు దానికోసం ఇంట్లో నా దగ్గర పైనాపిల్ జామ్ ఉందనమాట. సో దాంట్లో లైట్గా రెడ్ కలర్ ఇందాక మనం క్రీమ్లో వేసిన కలరు జస్ట్ ఒక 1 డ్రాప్ మిక్స్ చేశాను అంతే, మంచి రెడ్ కలర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ రెడ్కి ఈ రెడ్కి ఎంత తేడా ఉందో చూడండి. స్పైడర్ మ్యాన్ కేక్ అని చెప్పి అది తీసుకెళ్ళి పెడితే మా వాడు చాలా డిసప్పాయింట్ అయ్యేవాడు. బయట బేకరీస్లో జెల్లీస్ ఉంటాయి కదా, సో రెడ్ కలర్ అలా మనకు నచ్చిన కలర్స్ దొరుకుతాయి, అవి తెచ్చుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో నేను ఒక్క కేక్ కోసం అవన్నీ కొనడం ఎందుకని కొనలేదు. సో ఇంట్లో ఉన్న జామ్లో జస్ట్ 1 కలర్ డ్రాప్ కలర్ మిక్స్ చేసి అలా చేస్తాను. సేమ్ అదే పైనాపిల్ జామ్లో ఇప్పుడు చాకో బ్రౌన్ కలర్ ఒక 2 డ్రాప్స్ వేసి మిక్స్ చేసుకొని, నా దగ్గర పైపింగ్ బ్యాగ్ లేదనమాట. సో ఇందాక చూసారు కదా నార్మల్ ప్లాస్టిక్ షీట్ బ్యాగ్తోనే చేశాను. ఇప్పుడు ఆల్రెడీ అందులో వైట్ క్రీమ్ వేసాను, అది వాష్ చేసి అందులో వేసి చేయడం కష్టం అనమాట, కింద పైపింగ్ లావుగా ఉంటుంది. సో అందుకని నేను ఒక బటర్ పేపర్ తీసుకొని సేమ్ మన పల్లీలు పొట్టును చుట్టినట్టు సన్నగా చుట్టేసి అందులో ఆ జెల్ వేసేసుకొని, అదే పైనాపిల్ జామ్ ఉంది కదా, సో అది వేసేసుకొని కింద టిప్ కట్ చేసుకొని ఇలా సన్నగా గీతలు గీసాను. బట్ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, బట్ ఆల్మోస్ట్ షేప్ అయితే మ్యాచ్ చేశాను. ఏదో చిన్న చిన్న ఎఫెక్ట్స్ మన పిల్లల కోసం అంతే. యాక్చువల్గా సామాన్లు లేవని చేయడం మానేద్దాం అనుకున్నా. మొన్న బయట విపింగ్ క్రీమ్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇవేం కనిపించలేదు అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ ఏమో ఫుల్ బిజీ ఉన్నారు, ఇంకా 4-5 షాపుల్లో తిరగడానికి అంత టైం లేదు. సో నేను ఆన్లైన్లో బుక్ చేద్దాం అనుకున్నా, అంటే నార్మల్గా కేక్ చేసేద్దాంలే అని చెప్పేసి వాడు చెప్పినా కూడా నేను లైట్ తీసుకున్నా. బట్ రోజులు దగ్గర పడే కొద్దీ ఇంకో 2 డేస్ 1 డే ఉందనగా నాకు కంపల్సరీ అదే కావాలని చెప్పి పట్టుబట్టాడు.
సో డిసప్పాయింట్ చేయడం ఎందుకు, చిన్న విషయం కదా, సరే ఏదో ఒకలాగా చేసేద్దాము ఏమి లేకపోయినా అనుకున్నా. నేను ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత వాడు ఇలా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా ఇంట్లో మన చేతులతో చేసి పెట్టడం అనేది ఇంకొంచెం స్పెషల్. సో నేను గూగుల్లో కొన్ని ఫొటోస్ తీసి మా హస్బెండ్కి పంపించాను. వచ్చేటప్పుడు అవి ప్రింట్అవుట్స్ తీసుకురమ్మని చెప్పి. షీట్స్ మీద పేపర్ అయితే నానిపోతుంది, జస్ట్ షీట్ ఎడిబుల్ షీట్ అని ఉంటుంది యాక్చువల్గా. సో తన దగ్గర అది లేదు, ఉన్న షీట్ తీసుకొచ్చారు. అందుకే నేను ముందు అంటించలేదు. కేక్ కట్ చేసే ఒక 5 minutes ముందు ఇవన్నీ అంటించాను అనమాట. చూడ్డానికి షీట్ మీద కట్ చేయడమే కానీ సేమ్ యాస్టీజ్ గా ఎగ్జాక్ట్ ఆ షేప్ లో కట్ చేయడానికి మా హస్బెండ్ కి చాలా సేపు పట్టింది. నేను ఇంకా పని చేసుకుంటుంటే నేను చేసి పెడతాలే అని చెప్పేసి ఇంకా అవన్నీ కట్ చేసి పెట్టారు. సో నా దగ్గర స్టిక్స్ లేవు కదా, సో మా వాళ్ళు ఐస్ క్రీమ్స్ తినేసి ఇంట్లో పడేసిన స్టిక్స్ ఒక 2-3 తీసి ఊరికనే పక్కన పెట్టాను. సో వాటిల్నే చిన్న పీసెస్ కింద కట్ చేసి ఆ స్టిక్కర్ కి అంటించి దాన్ని కేక్ లో ఇలా పెట్టేశాను. సో కేక్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉండింది. సో ఒక కేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంకో కేక్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనం విప్పింగ్ క్రీమ్ విప్ చేసాం కదా, సో అందులో కొంచెం వైట్ క్రీమ్ మిగిలిందనమాట. సో ఆల్రెడీ అది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేము. నార్మల్ విప్పింగ్ క్రీమ్ అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. బట్ వన్స్ దాన్ని బీట్ చేసి క్రీమ్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉండదు అనమాట. సో క్రీమ్ ఉండిపోయింది కదా, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అనేసి ఒక చిన్న చాక్లెట్ కేక్ చేద్దాం అనేసి, చాలా చిన్నది, జస్ట్ ఒక స్టాండ్ బైలో, మనం చేసిన కూడా చిన్న కేక్ కాబట్టి స్టాండ్ బైలో ఇంకో కేక్ ఉంటుందని చెప్పేసి ఇంకొక చాక్లెట్ కేక్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1/2 cup మైదా, ఒక 1/4 cup కోకో పౌడర్, 1 tablespoon బేకింగ్ పౌడర్, ఒక 1/2 teaspoon ఏమో బేకింగ్ సోడా వేసాను. దాంతోపాటు కొంచెం 1/4 cup కొద్దిగా తక్కువగా ఆయిల్ వేసి ఒక ఎగ్ కూడా మిక్స్ చేశాను స్టార్టింగ్ లో. మొత్తం అంతా కలిపేసి సేమ్ గిన్నెలో బేక్ చేసుకుంటున్నాను. ఇదైతే నాకు ఒక 20 minutes లో బేక్ అయిపోయింది. చిన్న కేక్ కదా, 20 minutes లో సిమ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువగా పెట్టుకున్నాను గ్యాస్. సో చాలా తొందరగా అయిపోయింది అనమాట. ఈ కేక్ నాకు చేయడం చాలా ఈజీ అనిపించింది. తక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా బేక్ అయిపోయింది. స్పాంజ్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది అనమాట. సో ఇప్పుడు నా దగ్గర ఉన్న వైట్ క్రీమ్ ఉంది కదా, సో దాంట్లోకి కొంచెం చాక్లెట్ కలర్, ఆ ఫ్లేవర్ అదంతా రావడానికి కొద్దిగా కోకో పౌడర్ డైరెక్ట్గా యాడ్ చేసేసి ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. అయితే నేను స్పైడర్ మ్యాన్ కేక్లో షుగర్ సిరప్ వేసుకున్నాను కదా, దాన్ని సోక్ చేసుకున్నాను కదా, సో అలా అయితే ఈ కేక్ చేయట్లేదు. డైరెక్ట్గా లేయర్ పైన క్రీమ్ వేసేసాను. సో సోక్ చేసుకున్న ఏంటంటే కూల్ కేక్ లాగా సాఫ్ట్గా ఉంటుంది లోపల, లేకపోతే నార్మల్ స్పాంజ్ క్రీమ్ ఉంటుంది. సో నేను అదంతా చేయడం ఎందుకులే అని చెప్పేసి, క్రీమ్ కూడా ఎక్కువ లేదు, జస్ట్ ఆ క్రీమ్ వేస్ట్ అవ్వకుండా ఉండాలని చిన్న కేక్ చేశాను. సో జస్ట్ అలా పైపైన లేయర్స్కి వేసేసి అలా ప్లెయిన్గా వదిలేస్తే బాగుండదని చెప్పి నేను ఆ కేక్ 2 layers కింద కట్ చేశాను కదా, అప్పుడు కొంచెం ఆ పైపైన ఉన్నదంతా తీసేసాను కదా, దాన్ని పొడిలాగా దాన్ని ఇలా క్రష్ చేసేసుకొని చేత్తోనే దాన్ని ఇలా చుట్టూ ఊరికే ఒక సింపుల్ డిజైన్ లాగా వేసాను అనమాట. ఆ సింపుల్ డిజైన్ కి చాలా లుక్ వచ్చింది. సో మధ్యలో ఖాళీగా ఉంది కదా అని మనం ఇందాక స్పైడర్ మ్యాన్ లైన్స్ గీసుకోవడానికి నేను జామ్ లో కొంచెం చాకో బ్రౌన్ కలర్ కలిపాను కదా, ఆ జామ్ ని మధ్యలో జస్ట్ ఊరికే అలా అప్లై చేస్తాను. అంతే సింపుల్ గా కేక్ అయిపోయింది. ఈ 2 కేక్స్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. నేను చేసిన కేక్స్ మీకు నచ్చాయా లేదా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.